బీసీలను ఆగం చేసిండు. చూస్తూ చులకనగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఈ చరిత్రలో అంటే రేవంత్ రెడ్డి గారే మిగిలిపోతారని కూడా చెప్తాను. పిసిసి తెచ్చుకునేది బెదిరించే, ఆయన ఇంతవరకు చేసింది దొంగతనాలే. ఖచ్చితంగా మైనార్టీలంతా సూపు కూడా బీఆర్ఎస్ వైపు అని చెప్పి కూడా అమలు గాని హామీలు బెదిరించే రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినట్టుగా అనిపించింది. ఓటర్లను బెదిరించి పథకాలు ఆగిపోతాయని బెదిరియడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడో మీ అందరికి కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడడం జరిగింది. రెండవది, ఆయనే కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, ఇంకా కొన్ని కులాలకు నేను ఇవి చేస్తా అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయినాక నెల రోజులలోనే చాలా హామీలు నేను నెరవేరుస్తా అని చెప్పిండు. 2 సంవత్సరాల కాల వ్యవధి అయినా ఒక్క హామీకి దిక్కు లేదు. బీసీలను ఆగం చేసిండు. బీసీలను అవహేళనగా చూస్తూ చులకనగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఈ చరిత్రలో అంటే రేవంత్ రెడ్డి గారే మిగిలిపోతారని కూడా చెప్తాను. ఒక నిండు గవర్నమెంట్ సభలో తను మాట్లాడుకుంటూ చేపలు పట్టే వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిన, ఒక చాకలాయ వృత్తి బట్లుత్తుకునేట ఆయనకు ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చిన అని చెప్పిన రోజే ఆయనకి బీసీల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో తెలిసిపోయింది. కాబట్టి ఈ జూబ్లీస్ లో ఉన్న ప్రజలందరూ కూడా నిన్న చెప్పిన కాకమ్మ మాటలు బెదిరింపులకు ఎవరు భయపడరు. ఖచ్చితంగా బీసీలంతా ఎవరికి ఓటేయాలో ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు ఓటేయడం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందల ఎమ్మెల్యే ఎన్నిక ముందు ఈ 6 గ్యారంటీల విషయం చెప్పడం జరిగింది. మరి ఈ ఉప ఎన్నిక కోసం ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుంటే రద్దు చేస్తామని చెప్పడము ఎట్లా చూడొచ్చు? ఆయన నైజాం అంటే ఆయన ధోరణి గాని ఆయన అలవాటు గాని ఏముంది, ఎప్పటి నుండో బెదిరించే కదా. ఆయన పిసిసి తెచ్చుకునేది బెదిరించే, ఆయన ఇంతవరకు చేసింది దొంగతనాలే. ఆయన చేసిన కేసు అందరు తెలుసు కదా, ఆయన పైన కేసు ఉన్నది కదా, అది తెలుసు కదా అందరికి. బ్యాగులు మోసింది అదే ఓటుకు నోటు, ఆ కేసులో ఆయన ఆల్రెడీ ఉన్నాడు కదా. అదే ధోరణిలో పోయిండు. ఇవాళ ప్రజలను అదే బెదిరిస్తుండు. ఆయన పీసీసీ బెదిరించే తెచ్చుకున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అవడం కూడా కాంగ్రెస్ బెదిరించే ముఖ్యమంత్రి అవుతుండు. వాళ్ళు ఎప్పుడో తలుచుకుంటే ఈ ముఖ్యమంత్రి పోవుడు కానీ ఆ బెదిరింపులతో అయిపోతుంది. అట్లనే ప్రజలను బెదిరిద్దామని చూస్తుండు. వాళ్ళు ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఎవరికి ఇచ్చారు? బెదిరించే క్యాండిడేట్కే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ గుర్తు మీద అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. దాన్ని ఏ విధంగా చూస్తారు అంటే ఈ ఏరియాలో మైనార్టీలు కూడా దాదాపు 1,00,000కి పైగా ఉన్నారు. మైనార్టీల ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వడం ఏందని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది వాస్తవమే కదా. 2 సంవత్సరాల కాల వ్యవధి అయింది ఆయన ముఖ్యమంత్రి. ఈ 2 సంవత్సరాల ముఖ్యమంత్రి ఏ మైనార్టీ గుర్తుకు రాలేదా? ఆయనకన్నా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మైనార్టీలు ఉన్నారు. వాళ్ళని ఇడిచిపెట్టి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నప్పుడే ఈ జూబ్లీస్లో ఉన్న మైనార్టీలను మభ్యపెట్టడానికి అనేది ఇది క్లియర్. ఇది రాజకీయ అనుభవం ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన మంత్రి పదవి ఇవ్వదలుచుకుంటే ఆయనకన్నా సీనియారిటీలు ఉన్నారు కాంగ్రెస్లో, ఎందుకు ఇవ్వలేదు వాళ్లకు? ఆయన ఉద్దేశమే ఇక్కడ మైనార్టీలను మభ్య పెడదామని చెప్పించారు. కానీ ఇక్కడ మైనార్టీలు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇమాములకు తోఫా అని, రంజాన్ పండుగకు కానుకలని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఈయన అవన్నింటినీ తూర్చిపెట్టింది. కాబట్టి ఈ మంత్రి పదవితో ఇస్తే మైనార్టీలు ఏమి సంతోషపడరు. ఖచ్చితంగా మైనార్టీలంతా సూపు కూడా బీఆర్ఎస్ వైపే అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏం చెప్తారు అభ్యర్థుల గురించి? ఏం చెప్తారు మరి? అక్కడ నవీన్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గం యువకుడు అని చెప్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేమన్నా అనుకూలంగా అవ్వచ్చా నవీన్ యాదవ్ గారు గెలవడానికి? ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినామని నువ్వు ఆయన అనుకుంటే సరిపోదు కదా. బీసీలకు నువ్వు నిన్నేం చేస్తా అన్నావు? అసెంబ్లీలో పాస్ అయిన బిల్లు పాస్ చేయించడానికో చేతనైతే లేదు కదా. మరి నువ్వు అది పాస్ చేయించినప్పుడే ఈ బీసీలందరూ కూడా బీసీ నాయకుడిని గౌరవించినట్టుగా మేము భావిస్తాం. ఇక్కడ అభ్యర్థి ఆల్రెడీ 3 సార్లు గెలిచిండంటేనే ఆయన ఏ రకంగా ప్రజల మనసులు దోచుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తే గెలిచిండో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుతాయని కూడా చెప్పడం జరుగుతుంది.